హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు నితిన్ అండ్ ఈ వీడియోలో మీరు నేర్చుకోబోతున్నారు oops కాన్సెప్ట్స్ త్రూ జావా. అండ్ ఇఫ్ యూ ఆర్ న్యూ టు దిస్ ఛానల్, ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్ అండ్ టర్న్ ఆన్ యువర్ నోటిఫికేషన్. యాక్చువల్లీ OPP స్టాండ్స్ ఫర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఏంటంటే, ఇంతకుముందు మనం యూస్ చేసిన ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ లో మనం ఎక్కడ కూడా క్లాసెస్ కానీ ఆబ్జెక్ట్స్ కానీ యూస్ చేయం. ఫర్ ఎగ్జాంపుల్ సి లాంగ్వేజ్ లో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మీరు ఎక్కడ క్లాసెస్ కానీ ఆబ్జెక్ట్స్ కానీ యూస్ చేసేది ఉండదు. వైల్ కమింగ్ టు ద జావా, here introduces ది క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్. సో ఈ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ వచ్చేసరికి ఏమవుతుందంటే, ఒక క్లాస్ ఉంది, ఆ క్లాస్ కి ఒక ఇన్స్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇలాంటి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుందంటే మన ఇష్టం, అది ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ఈ క్లాస్ లో ఉన్న ప్రాపర్టీస్ అన్నిటిని కూడా ఈ ఆబ్జెక్ట్ అనేది యాక్సెస్ చేయగలదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మెథడ్ ఉందంటే ఈ మెథడ్ ని కూడా ఈ ఆబ్జెక్ట్ యూస్ చేసుకుని యాక్సెస్ చేయగలం. సో ఇలా క్లాసెస్ ఆబ్జెక్ట్స్ అండ్ ఇంకొక 4 టర్మ్స్ ఉంటాయి, లైక్ పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్ అని చెప్పి, అండ్ అన్క్యాప్సులేషన్ అండ్ మోర్ ఇన్హెరిటెన్స్. ఈ 4 కాన్సెప్ట్స్ కూడా కలిపి అండ్ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ కలిపి మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటాం. సో ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ జావాలో ఎలా చేయబోతున్నాం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ ఎందుకు అసలు, అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, oops ఈస్ ద ఫాస్టర్ అండ్ ఈజియర్ టు ఎగ్జిక్యూట్. సో oops అనేది ఏంటంటే చాలా ఫాస్ట్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది, బికాస్ ఇట్ ఫాలో సమ్ స్ట్రక్చర్ అనమాట. ఒక స్ట్రక్చర్ ఫాలో అవుతుంది కాబట్టి సో ఫాస్టర్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్, వీ కెన్ రీయూజ్ ది కోడ్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్లాస్ లో ఒక మెథడ్ రాసాం. సో ఆ మెథడ్ ని ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకొని మళ్ళీ ఆ ఆబ్జెక్ట్ తో ఆ మెథడ్ ని కాల్ చేసుకోవచ్చు, యాక్సెస్ చేయొచ్చు ఆ మెథడ్ ని. సో ఇలానే ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా క్రియేట్ చేసుకుని ఆ మెథడ్ ని ఎన్నిసార్లు అయినా కాల్ చేసుకోవచ్చు. సో కోడ్ రీయూజబిలిటీ ఉంటుంది అనమాట. కోడ్ లోకి వెళ్లే కొద్దీ, ఎక్స్ప్లెయిన్ చేసే కొద్దీ అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ లాంటిది అనమాట. సో అర్థం చేసుకోండి, తర్వాత కోడింగ్ చేసేటప్పుడు నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్ గా. సో దీస్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ ది oops కాన్సెప్ట్. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి మెయిన్ గా చెప్పే 5 ఉంటాయి. ఫస్ట్ ఇన్ ది ఆబ్జెక్ట్స్ అండ్ ది క్లాసెస్, అండ్ సెకండ్ ది ఎన్కాప్సులేషన్, అండ్ థర్డ్ ది ఇన్హెరిటెన్స్, అండ్ ఫోర్త్ ది పాలిమార్ఫిజం, అండ్ ఫిఫ్త్ ది అబ్స్ట్రాక్షన్. సో సింపుల్ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ అని ఏంటంటే, ఒక క్లాస్ అనేది ఒక టెంప్లెట్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ ప్రింట్ లాంటిది అనుకోండి. ఈ బ్లూ ప్రింట్ లోనే ఏం చేస్తారంటే, ఆ క్లాస్ ఇస్ సంథింగ్ బ్లూ ప్రింట్, అండ్ ఆబ్జెక్ట్స్ ఆర్ ది ఇన్స్టెన్స్ ఆఫ్ ది క్లాసెస్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెహికల్ అనే బ్లూ ప్రింట్ తీసుకోండి. ఈ వెహికల్ అనే బ్లూ ప్రింట్ లో మనకి ఏం వస్తాయి? కార్స్ వస్తాయి, బైక్స్ వస్తాయి, నెక్స్ట్ బైసైకిల్స్ వస్తాయి, లారీస్, ట్రక్స్, ఇలాంటివన్నీ వస్తాయి ఇదే వెహికల్ లో. సో వెహికల్ అనే బ్లూ ప్రింట్ లోకి మనకు ఆబ్జెక్ట్స్ ఏం వస్తున్నాయి అంటే, ఈ లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనేవి ఇదే బ్లూ ప్రింట్ లోకి వస్తున్నాయి అనమాట. వీటిని క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ కింద డిక్లేర్ చేశారనమాట. ఎన్కాప్సులేషన్ ఏంటంటే దాచిపెట్టడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, అన్వాంటెడ్, అన్నెసెసరీ డేటాని, సెన్సిటివ్ డేటాని బయటికి ఎక్స్పోజ్ చేయకుండా యూజర్ నుండి దాచిపెట్టి ఉంచడానే ఎన్కాప్సులేషన్ అంటాం. సో థర్డ్ ఏంటంటే ఇన్హెరిటెన్స్. సో ఇన్హెరిటెన్స్ అంటే సింపుల్, మనం పేరెంట్స్ నుండి కొన్ని క్వాలిటీస్ మనకు వస్తాయి అంటారు కదా, సేమ్ అలానే ఒక క్లాస్ నుండి ఇంకో క్లాస్ ఎక్స్టెండ్ అయితే, ఎక్స్టెండ్ ఇన్ ద సెన్స్ ఇన్హెరిట్ అయితే. సో ఎక్స్టెండ్ అనేది కీవర్డ్ యూస్ చేస్తాం జావాలో. సో ఎక్స్టెండ్ అయితే, సో ఆ పైన పేరెంట్ క్లాస్ నుండి దాని ఉన్న సబ్ క్లాస్ కూడా వాటి యొక్క ఫీచర్స్ అనేవి తీసుకొస్తాయి అనమాట ఇన్హెరిటెన్స్ లోకి. సో నెక్స్ట్ పాలిమార్ఫిజం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ లో ఒక మెథడ్ ఉంది, అండ్ అనదర్ క్లాస్ లో కూడా ఇంకో మెథడ్ ఉంది. బోత్ ఆర్ ఇన్హెరిటెడ్ అనమాట. అంటే 2 క్లాసెస్ కూడా ఇన్హెరిటెన్స్ లో ఉన్నాయి. సో ఒక క్లాస్ లో ఉన్న మెథడ్, ఇంకో క్లాస్ లో ఉన్న మెథడ్ సేమ్ నేమ్ అనమాట. మెథడ్ యొక్క సేమ్ మారకూడదు అసలు నేమ్, ఆ మెథడ్ నేమే ఉండాలి. సో సేమ్ నేమ్ ఉండేటప్పుడు కూడా డిఫరెంట్ ఫార్మ్స్ లో ఎగ్జిక్యూట్ అవుతుంది. అది కూడా చూద్దాం కోడ్ రాసి. సో ఎలా అంటే, ఒక క్లాస్ ఉంది, ఆ క్లాస్ లో మెథడ్, ఇంకో క్లాస్ ఉంది, ఇంకో మెథడ్, బట్ ఈ క్లాస్ అనేది పేరెంట్ క్లాస్ కి ఎక్స్టెండ్ అయ్యి ఉంది. బట్ బోత్ ది మెథడ్స్ ఆర్ సేమ్. బట్ ఇది కాల్ చేసేటప్పుడు ఇందులో మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, బట్ అది కాల్ చేసేటప్పుడు అందులో మెథడ్ అని ఎగ్జిక్యూట్ అవుతుంది, ఓవర్ రైడ్ అయ్యి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది పాలిమార్ఫిజం. అంటే సేమ్ మెథడ్ ఉంటుంది, డిఫరెంట్ ఫార్మ్స్ అనమాట. సో అబ్స్ట్రాక్షన్ ఇన్ ద సెన్స్, అబ్స్ట్రాక్షన్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ హైడింగ్ సర్టెన్ డీటెయిల్స్ అండ్ షోయింగ్ ఓన్లీ ఎసెన్షియల్ డీటెయిల్స్ టు ద యూజర్. సో ఓన్లీ ఎసెన్షియల్ డేటాను మాత్రమే యూజర్స్ కి చూపిస్తుంది అనమాట. బట్ ఎన్కాప్సులేషన్ కి అబ్స్ట్రాక్షన్ కి తేడా ఏంటంటే, సో అబ్స్ట్రాక్షన్ లో మనకి కీవర్డ్ అబ్స్ట్రాక్ట్ వాడతాం. సో ఈ కీవర్డ్ అబ్స్ట్రాక్ట్ అనేది ఒక నెక్స్ట్ వచ్చే ఇంప్లిమెంట్ చేసేది. ఫర్ ఎగ్జాంపుల్, క్లాస్ కి అబ్స్ట్రాక్ట్ యూస్ చేస్తే దాని నెక్స్ట్ క్లాస్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా ఇంప్లిమెంట్ అయ్యి ఉండాలన్నమాట. ఇంప్లిమెంట్ ఇన్ ద సెన్స్ ఇన్హెరిట్ అయ్యి ఉండాలి, దాని చైల్డ్ ఉండాలన్నమాట. అలానే ఎన్కాప్సులేషన్ కి వచ్చేసరికి, ఎన్కాప్సులేషన్ నథింగ్ బట్ మాడిఫైర్స్ ఉంటాయి, యాక్సెస్ మాడిఫైర్స్. అది యూస్ చేసి మనం సెన్సిటివ్ డేటాని యూజర్ నుండి హైడ్ చేసేవచ్చు అనమాట. సో ఇది మొత్తం ఈ 5 యొక్క బ్రీఫ్ ఇంట్రడక్షన్ అనమాట. సో వీటి గురించే ఈ ఓవరాల్ కోర్స్ అనేది ఉంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ గురించి తెలుసుకుందాం.
అండ్ లెటర్ సెకండ్ ఎన్కాప్సులేషన్, ఇన్హెరిటెన్స్ అండ్ పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్ గురించి తెలుసుకుందాం. సో వితౌట్ ఎనీ లేట్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. జావా క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ సింపుల్గా ఇందాక చెప్పా కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను వెహికల్ తీసుకున్నా, ఇప్పుడు ఏంటంటే ఒక కార్ అనమాట. ఒక కార్ అనే క్లాస్ తీసుకున్నా. ఈ కార్ అనే క్లాస్ లో మనకి చాలా ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. సియర్ మారుతి అనే ఆబ్జెక్ట్ ఉంది, ఆడి అనే ఆబ్జెక్ట్ ఉంది, బిఎండబ్ల్యూ అనే ఆబ్జెక్ట్ ఉంది. దీస్ ఆర్ ఆల్ ఆబ్జెక్ట్స్ అనమాట. అంటే ఒక కార్ అనే ఒక క్లాస్ తీసుకోండి, దిస్ ఇస్ ద బ్లూ ప్రింట్, దీస్ ఆర్ ఆల్ ది ఇన్స్టెన్స్ ఆఫ్ దిస్ బ్లూ ప్రింట్ అనమాట, అంటే ఇన్స్టెన్స్ ఆఫ్ దిస్ క్లాస్. సో ఎవ్రీథింగ్ ఇన్ జావా ఈస్ అసోసియేటెడ్ విత్ ది క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ అలాంగ్ విత్ ఇట్స్ అట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్. సో ఈ కార్ కి అట్రిబ్యూట్ ఉంటుంది. అట్రిబ్యూట్ ఇన్ ద సెన్స్ ఈ కార్ ఏ కలర్, ఎన్ని లైక్ ఏ టైప్ ఆఫ్ టైర్స్ వాడుతున్నాయి, సో ఏ బాడీ మెటీరియల్ తో తయారైంది, దీస్ ఆర్ ఆల్ ది అట్రిబ్యూట్స్ ఆఫ్ దిస్ కార్ అనమాట. సేమ్ ఇలానే మెథడ్స్ ఉంటాయి, లైక్ యాక్సిలరేట్, బ్రేక్, ఇలా మెథడ్స్ ఉంటాయి. సో example in real life, a car is an object. The car has attributes such as weight and color and methods such as drive and brake. So generally class is an object constructor or a blueprint, already మనం డిస్కస్ చేసాం. అండ్ క్రియేటింగ్ ది ఆబ్జెక్ట్స్ అనమాట. ఫర్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేయడానికి యూస్ అయ్యే బ్లూ ప్రింట్ నే మనం క్లాస్ అంటాం అనమాట. అండ్ నెక్స్ట్ స్లైడ్ కి వస్తే ఇప్పుడు మనం ప్రోగ్రామ్ గా డిస్కస్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పటి వరకు మనం క్లాస్ అంటే ఏందో తెలుసుకున్నాం. సో క్లాస్ లో ఏం యూజ్ చేస్తున్నాం, లైక్ అంటే క్లాస్ అంటే ఏంటి, క్లాస్ లో ఆబ్జెక్ట్స్ ఎందుకు క్రియేట్ చేస్తున్నాం, అసలు క్లాస్ అంటే ఏంటి యూజ్ తెలుసుకున్నాం. సో ఇప్పుడు క్లాసెస్ లో అట్రిబ్యూట్స్ ని ఎలా క్రియేట్ చేయాలి, క్లాస్ లో మెథడ్స్ ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ క్లాస్ లో అట్రిబ్యూట్స్ ని క్రియేట్ చేయడం చూసుకుందాం. సో విఎస్ కోడ్ ఓపెన్ చేద్దాం, వన్ న్యూ ఫైల్ తీసుకుందాం. సో దిస్ న్యూ ఫైల్ వుడ్ బి జావా ఫైల్, లైక్ వెయిట్ ఎ సెకండ్, new file like root.java. సో నేను ఒక జావా ఫైల్ తీసుకున్నా. సో నేను ఒక క్లాస్ రాసిన, లైక్ పబ్లిక్ క్లాస్ అనే తీసుకున్నా. ఈ క్లాస్ లో మనం ఏం చేస్తున్నాం అంటే దాన్ని ఏమన్నా మన అట్రిబ్యూట్స్ అంటున్నాం. సో ఈ క్లాస్ లో మనం ఏం రాసినా సరే ఆ క్లాస్ యొక్క అట్రిబ్యూట్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ int a is equal to 10, ఇది int a is equal to 10 అనేది ఒక అట్రిబ్యూట్. int b is equal to 20, ఇది ఒక అట్రిబ్యూట్. వీటిని మనం అట్రిబ్యూట్స్ అంటాం, క్లాస్ అట్రిబ్యూట్స్. వీటిని క్లాస్ అట్రిబ్యూట్స్ అంటాం అన్నమాట. అర్థమైందా? అయితే ఈ క్లాస్ అట్రిబ్యూట్స్ ని యాక్సెస్ చేయడం ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లాస్ అట్రిబ్యూట్స్ ఉంది, ఈ క్లాస్ అని ఊప్ అనే క్లాస్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఈ క్లాస్ అట్రిబ్యూట్స్ ని నేను ఎలా యాక్సెస్ చేస్తానో చూడండి. నేను ఇంకో క్లాస్ క్రియేట్ చేసుకున్నాను, ఇంకో క్లాస్ క్రియేట్ చేసుకున్నాం. ఫస్ట్ పబ్లిక్ క్లాస్. సో నేను మళ్ళీ పబ్లిక్ రాయాల్సిన అవసరం లేదు. క్లాస్ మెయిన్, లెట్స్ అస్యూమ్ దిస్, అండ్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఇందులో నేను ఏం చేస్తున్నానంటే వీటి యొక్క యాక్సెస్ ని తీసుకురావాలి. ఎలా తీసుకొస్తా? నేను ప్రెసెంట్ ఇది చెప్పాను దాకా ఆల్రెడీ. ఒక క్లాస్ ఉంది, ఆ క్లాస్ కి ఆబ్జెక్ట్స్ ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి చూద్దాం. ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్లాస్ తో పిలవాలన్నమాట. ఇచ్చి ఆ క్లాస్ కి ఒక ఆబ్జెక్ట్ నేమ్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ 1 అనేది నేను ఇస్తున్నా, ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఆబ్జెక్ట్ 1 అని ఇస్తున్నా. ఆబ్జెక్ట్ 1 ఈజ్ ఈక్వల్ టు న్యూ ఆఫ్. అంటే ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది కదా, సో ఈ ఆబ్జెక్ట్ యూజ్ చేసి లోపల క్లాస్ అట్రిబ్యూట్స్ ని తీసుకురావచ్చు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఇక్కడ నేను సి అని రాసిన ఈక్వల్ టు OPP ఆబ్జెక్ట్ పెట్టి కాల్ చేయాలి. ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ, ఇది మనకి ఎందులో ఉంది, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ సి. అర్థమైందా? సో ఒక క్లాస్ ఉంది, ఈ క్లాస్ కి నేను ఇంకో క్లాస్ కొత్త మెయిన్ అనే క్లాస్ తీసుకున్నా. ఈ క్లాస్ నుంచి నేను ఒక మెయిన్ అనే ఫంక్షన్, మెయిన్ మనకి తెలిసిందే ఫంక్షన్ తీసుకున్నా. ఆ ఫంక్షన్ లో మనం ఏం చేసామంటే ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేషన్ అన్నమాట. ఇక్కడ ఏం చేసాం, ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసాం. ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. ఆ ఆబ్జెక్ట్ పేరు ఏమి ఇచ్చా, ఆబ్జెక్ట్ 1 అని ఇచ్చా. సో ఈ ఆబ్జెక్ట్ 1 యూజ్ చేసుకొని నేను ఏ అనే అట్రిబ్యూట్ ని తీసుకొచ్చా. ఆ ఏ అనే అట్రిబ్యూట్ ని సి లో సేవ్ చేసి అండ్ సి ని ఇక్కడ రాసేది. జస్ట్ రన్ చేసి చూద్దాం ఏం వస్తుందో. సి అవుట్పుట్ అనేది 10 అని వచ్చింది. ఆర్ఎల్స్ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను బి అని రాస్తే బి అనే అట్రిబ్యూట్ బయటకు వస్తుంది. నేను ఇక్కడ క్లాస్ లో రాసిన ఆబ్జెక్ట్ ని నీట్ గా వినండి, ఇక్కడ క్లాస్ లో రాసిన అట్రిబ్యూట్ ని ఇంకో క్లాస్ లో ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ ద్వారా ఆ అట్రిబ్యూట్ ని తీసుకొచ్చాను. సో ఇప్పుడు నేను ఏకి బదులుగా బి రాసా,
సో రన్ చేసి చూద్దాం. అండ్ ఇప్పుడు మనకు రావాల్సిన వాల్యూ 20 రావాలి. 20 వచ్చింది. ఇది క్లాస్ లో అట్రిబ్యూట్స్ రాసిన విధానం. ఆ అట్రిబ్యూట్స్ ని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి యాక్సెస్ ఎలా చేయడం అనేది తెలుసుకున్నాం. సో నెక్స్ట్ ఏంటంటే, సో హౌ టు యాక్సెస్ ది క్లాస్ అట్రిబ్యూట్స్ ఇది అయిపోయింది. ఫైనల్ కీవర్డ్ ఎందుకంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫైనల్ కీవర్డ్ అనేది నాన్ యాక్సెస్ స్పెసిఫైయర్ అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దీని ముందు ఫైనల్ అని రాసా కదా. సో ఈ ఫైనల్ అని రాస్తే ఈ వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చేంజ్ చేయొచ్చు. నేను ఫైనల్ తీసేసి చూపిస్తా. సో ఇంట్ సి ఇది కూడా తీసేస్తాను. నేను ఇలా ఉంది, ఇంటి బి వాల్యూని నేను చేంజ్ చేయాలనుకుంటున్నాను. లైక్ 20 ఇచ్చా కదా, ఇప్పుడు 30 కింద చేంజ్ చేసా. సో ఈ 30 కింద చేంజ్ చేసా కదా, 30 కింద చేంజ్ చేసి ఇప్పుడు ఆబ్జెక్ట్ 1.b ప్రింట్ చేస్తే మనకు 30 ప్రింట్ అవుతుంది. చూద్దాం ఒకసారి. ఇక్కడ మనకి ఏమొచ్చింది, రన్ చేయగానే ఏదో చిన్న ప్రాబ్లం ఉంది. సో రన్ చేయగానే 30 అని వచ్చింది. ఎప్పుడు నేను ఇక్కడ ఫైనల్ అనే కీవర్డ్ పెట్టలేదు. బట్ ఇఫ్ ఎట్ ఆల్ మనం ఫైనల్ అనే కీవర్డ్ ఇక్కడ పెడితే ఇది నువ్వు చేసేటప్పుడు నాకు ఏం వస్తుంది అంటే, ఇక్కడ నేను రాస్తుంది ఫైనల్ ఇంటికి పెట్టాను. సో ఫైనల్ అనే కీవర్డ్ బికి పెడితే ఏమొస్తుంది, ఫైనల్ ఫీల్డ్ opp.b కాంట్ బి అసైన్. సో ఫైనల్ ఎప్పుడైనా పెడితే, ఫైనల్ దేనికి పెడతాం, ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టెంట్ వాల్యూస్ ఫైనల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పై వాల్యూ ఉంది 314. ఈ 314కి నేను 314 దీనికి నేను ఫైనల్ పెట్టుకున్నాను అనుకో. 314 అనేది కాన్స్టెంట్ వాల్యూ, నేను ఎప్పుడు మార్చడానికి ఉండదు. సో ఫైనల్ పెట్టేసుకుంటాను అనమాట. సో ఇట్లా, సో ఒక ఫైనల్ వాల్యూ పెట్టేశానంటే ఆ వాల్యూ అనేది ఇంకా కాన్స్టెంట్ అనమాట, ఇంకా చేంజ్ కాదు. సో ఇలా మనం ఫైనల్ అనే కీవర్డ్ని యూజ్ చేయొచ్చు. బట్ ఫైనల్ అనే కీవర్డ్ యూజ్ చేసిన తర్వాత నేను ఆబ్జెక్ట్ యూజ్ చేసేసి అదే అట్రిబ్యూట్ని చేంజ్ చేసే అవకాశం రాదనమాట. ఎప్పుడైతే ఫైనల్ తీసేయగలమో అప్పుడు మాత్రమే చేంజ్ చేయగలం. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ది ఫైనల్ కీవర్డ్. నెక్స్ట్ వచ్చేది ఏంటంటే, ఫైనల్ కీవర్డ్ అయిపోయింది. అండ్ జావా క్లాస్ మెథడ్స్ ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ ఉంది, ఇప్పటివరకు క్లాస్లోనే అట్రిబ్యూట్స్ ని క్రియేట్ చేసాం. ఇప్పుడు క్లాస్లోనే మెథడ్స్ ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో క్లాస్లోనే మెథడ్స్ ని క్రియేట్ చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్లో ఒక మెథడ్ తీసుకోండి. లైక్ పబ్లిక్ వాయిడ్ ప్రింట్ అనే మెథడ్ తీసుకున్నా. ఈ మెథడ్ తీసుకొని నేను ఏం చేస్తున్నానంటే, సిస్టమ్ డాట్ అవుట్, ఎప్పుడైతే ఈ మెథడ్ కాల్ అవుతుందో నేను ఒక టెక్స్ట్ ని ప్రింట్ చేయాలనుకున్నా. సో ఆ టెక్స్ట్ ఏంటంటే, దిస్ ఈజ్ OPP క్లాస్ అని ప్రింట్ చేయాలనుకున్నా. సో ఈ మెథడ్ ఉంది కదా, ఈ మెథడ్కి బాగా అబ్జర్వ్ చేస్తే నేను ఈ మెథడ్కి ముందు నేను పబ్లిక్ అనే ఒక వర్డ్ ఇచ్చాను. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా పబ్లిక్ అని ఉంది, ఇక్కడ కూడా పబ్లిక్ అని ఉంది. పబ్లిక్ ఇన్ ద సెన్స్, పబ్లిక్ అంటే ఏంటంటే ఒక యాక్సెస్ స్పెసిఫైయర్ అనమాట. అంటే ఈ యొక్క మెథడ్ ఎంతవరకు యాక్సెస్ ఉన్నదని చెప్తుంది. సో నెక్స్ట్ వచ్చే వీడియోస్లో నెక్స్టే. సో పబ్లిక్ అంటే ఏంటి, ప్రైవేట్ అంటే ఏంటి, ప్రొటెక్టెడ్ అంటే ఏంటి, డిఫాల్ట్గా అసలు ఏముంటుంది, ఏమి ఇవ్వకపోతే ఏం జరుగుతుంది అని తెలుసుకున్నాం. సో నేను చిన్న బ్రీఫ్గా చెప్పాలి కాబట్టి, సో పబ్లిక్ అనేది ఒక యాక్సెస్ స్పెసిఫైయర్ అనమాట. సో ఈ మెథడ్ అనేది ఎక్కడ వరకు యాక్సెస్ ఇవ్వాలి అని చెప్పడమే యాక్సెస్ స్పెసిఫైయర్ అనమాట. సో పబ్లిక్ కాబట్టి పబ్లిక్గా ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు, విత్ ఇన్ ద ప్యాకేజ్, విత్ ఇన్ ద క్లాస్, విత్ ఇన్ ద ప్రాజెక్ట్. సో పబ్లిక్ అని ఇచ్చా. సో పబ్లిక్ వాయిడ్ ప్రింట్ ఎఫ్, నేను ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. ఎవరికి, ఓపీపీకి. సో ఇక్కడ ఓపీపీకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను కదా, ఓపీపీకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత నేను సింపుల్గా ఏం చేస్తున్నానంటే, ఆబ్జెక్ట్ 1.b ప్రింట్ చేసినాక నేను వాటిని కాల్ చేస్తున్నా. లైక్ అంటే ఆబ్జెక్ట్ 1. తన పేరేంటి, ప్రింట్ కాల్ చేశాక నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దామని చూస్తాను. ఓకే, సో లెట్స్ సేవ్ దిస్ కోడ్. సో నేను జస్ట్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకున్న, ఆబ్జెక్ట్ ద్వారా నేను ప్రింట్ అనే ఫంక్షన్ని కాల్ చేశాను అనమాట. అది ఎక్కడ ఉంది, మనకి ఈ క్లాస్లో ఉంది. సో అదేం చెప్తుంది, దిస్ ఈజ్ ఏ ఓపీపీ క్లాస్ అని చెప్తుంది అనమాట. ఇలానే మనం ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయకుండా కూడా చేయొచ్చు. దట్స్ అబౌట్ స్టాటిక్ అనే కీవర్డ్ అనమాట. సో స్టాటిక్ అనే కీవర్డ్ యూజ్ చేస్తే ఏం చేస్తుంది అంటే, ఆ పర్టికులర్ మెథడ్ అనేది ఆ క్లాస్కి మాత్రమే సంబంధించి ఉంటుంది.
సో ఇంకెవరికి యూజ్ అవ్వదు, ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. సో మీకు ఇక్కడ ఒకటి చెప్పబోతున్నా. సో లైక్ అండ్ ఎలా అంటే ఒక పబ్లిక్ వర్సెస్ లైక్ స్టాటిక్ వర్సెస్ పబ్లిక్ అని చెప్పేసి. సో ఎప్పుడైతే మనం మెథడ్ పబ్లిక్ అని యూజ్ చేస్తామో సో ఖచ్చితంగా మనం ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి, ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఆ మెథడ్ని కాల్ చేయాలి. బట్ ఎప్పుడైతే మనం స్టాటిక్ అని రాస్తామో లైక్ స్టాటిక్ వైడ్ లైక్ నేను స్పీక్ అనే ఒక మెథడ్ క్రియేట్ చేసిన, ఈ స్పీక్ అనే మెథడ్కి నేను ఒక స్టేట్మెంట్ రాయబోతున్నా, దట్స్ కాల్డ్ అవుట్పుట్ ప్రింట్ చేయాలని చెప్పి. సో ఏ రాస్తున్నానంటే ఐ కెన్ స్పీక్ అని ఏదో ఒక టెస్ట్ రాసిన. ఓకే, ఇది నేను రాసిన ఇది. అయితే ఎప్పుడైతే నేను ఈ స్టాటిక్ మెథడ్ని నార్మల్గా కాల్ చేసేయచ్చు, లైక్ ఎలా అంటే ఒక స్టాటిక్ ఆబ్జెక్ట్ నుండి కాల్ చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్పీక్ అని రాసా కదా, ఈ స్పీక్ని ఎక్కడి నుండి కాల్ చేయొచ్చా అంటే అవ్వదు. జనరల్గా నేను ఆబ్జెక్ట్ని పెట్టి ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేయాలి. పోనీ నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేశా కదా అని చెప్పి ఆబ్జెక్ట్ని పెట్టి ఆబ్జెక్ట్ కోసం ఆబ్జెక్ట్ యూజ్ చేసి కాల్ చేసినా సరే అది కాల్ అవ్వదు. సి ఏమంటుంది, ద స్టాటిక్ మెథడ్ స్పీక్ ఫ్రమ్ ది టైప్ ఓపీపీ షుడ్ బి యాక్సెస్డ్ ఇన్ ది స్టాటిక్ వే ఓన్లీ. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే సింపుల్గా ఇది ఉంది కదా, దీన్ని నేను పైన కోడ్లో పెట్టేస్తా. సో నేను ఇదే క్లాస్లో నేను ఇక్కడ కూడా స్టాటిక్ వాయిడ్ మీద రాసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఏం చేసా అంటే వీటిని లైక్ అంటే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకముందు కాల్ చేస్తా అండ్ ఈ ఆబ్జెక్ట్ని తీసేస్తా. సీనా ఏమైంది, జస్ట్ సింపుల్. నేను ఒక లైక్ ఇంతకు ముందు అయితే ఒక మెయిన్ క్రియేట్ చేసా, మెయిన్ అనే ఇంకో క్లాస్, ఆ క్లాస్లో మనం మెయిన్ మెథడ్ యూజ్ చేసేసి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి యూజ్ చేసా. బట్ నేను ఈసారి ఒక ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ చేయకుండా, ఆబ్జెక్ట్ తర్వాత క్రియేట్ చేశా, ఆబ్జెక్ట్ని కూడా క్రియేట్ చేయకుండా ఒక స్టాటిక్ మెథడ్ని మెథడ్ అనే స్పీక్ అనే మెథడ్ని నేను ఇక్కడ కాల్ చేసుకున్నా వితౌట్ యూజింగ్ ఆబ్జెక్ట్. దీనికి అర్థం ఏంటంటే స్టాటిక్ అని ఎప్పుడు యూజ్ చేసినా సరే ఈ మెథడ్ కానీ వేరే మెథడ్ కానీ ఆ పర్టికులర్ అదే క్లాస్కి ఫిక్స్ అయి ఉంటుంది అనమాట. సో ఇదే క్లాస్ ఫిక్స్ అయినప్పుడు ఇదే క్లాస్లో నేను మెయిన్ మెథడ్ యూజ్ చేసుకొని స్పీక్ అనే ఫంక్షన్ని నేను కాల్ చేసుకున్నా. ఇప్పుడు నేను రన్ చేస్తే అఫ్ కోర్స్ ఖచ్చితంగా వస్తుంది ఐ కెన్ స్పీక్ 30 దిస్ ఈజ్ ఏ ఓపీపీ క్లాస్. ఇది నేను చెప్పబోతుంది అనమాట. అంటే ఒక స్టాటిక్ పబ్లిక్ కీవర్డ్స్ నుండి యూజ్ చేసుకుంటే అఫ్ కోర్స్ స్టాటిక్ రాయలేదంటే నాన్ స్టాటిక్ కింద వస్తుంది. సో నాన్ స్టాటిక్ లో మనం ఖచ్చితంగా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుని మెథడ్ ని కాల్ చేయాలి. బట్ ఎప్పుడైతే స్టాటిక్ క్రియేట్ చేసావో స్టాటిక్ లో క్రియేట్ చేసినప్పుడు ఒక స్టాటిక్ మెథడ్ ని క్రియేట్ చేసుకుని ఆ స్టాటిక్ మెథడ్ ని డైరెక్ట్ గా మనం కాల్ చేసేవచ్చు వితౌట్ ఎనీ ఆబ్జెక్ట్ అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ లైన్. ఎస్, దిస్ లైన్. సో యాక్సెస్ మెథడ్ విత్ అన్ ఆబ్జెక్ట్, ఇది కూడా ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకొని మెథడ్ ని యాక్సెస్ చేయడం. దిస్ ఈజ్ ఓవరాల్ అబౌట్ ది జావా క్లాస్ అట్రిబ్యూట్స్ అండ్ ది జావా క్లాస్ మెథడ్స్. ఇది మొత్తం కాన్సెప్ట్. జావా క్లాస్ లో ఒక క్లాస్ క్రియేట్ చేయడం, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం, క్లాస్ లోనే అట్రిబ్యూట్స్, క్లాస్ లోనే మెథడ్స్ ని ఎలా ఇచ్చేయాలనేది మొత్తం ఓవరాల్ కాన్సెప్ట్ అనమాట.